మెగా ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక్క హీరో కూడా ప్రెసెంట్ హిట్ లేదు. అందరూ ఫ్లాప్ లోనే ఉన్నారు. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కంబ్యాక్ సినిమాలేంటి, మెగా ఫ్యామిలీ డిజాస్టర్ లో ఉండడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్ తో బోలా శంకర్ సినిమా చేశారు. అవుట్డేటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రెసెంట్ ఆయన బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సోషో ఫ్యాంటసీ ఎలిమెంట్ తో వస్తున్న ఈ సినిమాతో ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమాతో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచాయి. ప్రెసెంట్ ఆయన హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ హిట్ ని సాధించాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత ఆచార్య, మొన్న వచ్చిన గేమ్ చేంజర్ రెండు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రెసెంట్ ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో RC16 మూవీ చేస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ లో పోస్ట్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రామ్ చరణ్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇవ్వబోతుందో చూడాలి. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే అప్పుడెప్పుడో వచ్చిన తొలి ప్రేమ హిట్ తర్వాత ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కెరీర్ లో అలాంటి సాలిడ్ హిట్ లేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన గని, ఆపరేషన్ వాలంటైన్, గాంధీవదారి అర్జున ఈ మూడు సినిమాలు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రెసెంట్ వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపక్క గాంధీతో ఒక హారర్ అండ్ కామెడీ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా ఆయనకి హిట్ ఇస్తుందా చూడాలి. ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే అప్పుడెప్పుడో సుప్రీం సినిమా తర్వాత రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ప్రెసెంట్ ఆయన సంబరాల ఏటిగట్టు SYG అనే సినిమా చేస్తున్నాడు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాని హనుమాన్ సినిమాని చేసిన మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మంచి హిట్ ని అందిస్తుందా చూడాలి. ఇక వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఈ ఇద్దరు ఎందుకు సినిమాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె ఇటీవల ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాలు మంచి విజయాన్ని సాధించింది. కాకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన మద్రాసికారన్ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ ఫ్యామిలీగా నిలిచిన మెగా ఫ్యామిలీ ప్రెసెంట్ ఫ్లాప్ సినిమాలు చేస్తూ డీలా పడిపోయింది. మరి ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్న తదుపరి సినిమాలైనా మంచి హిట్లు గా నిలిచి ఈ హీరోని టాప్ పొజిషన్ లో నిలబెడతాయా అనేది చూడాలి. మరి మెగా ఫ్యామిలీకి వరుసగా ఫ్లాప్స్ రావడంపై మీ ఒపీనియన్ ఏంటి? కనీసం తర్వాత వచ్చే సినిమాలతోనైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.